హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వామీజీ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు, చందు. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అమూల్య ఉదయాన్నే నిద్రలేచి బయటికి వచ్చి రామరాజు ఇంటివైపే చూస్తూ ఉంటుంది. అది గమనించిన శ్రీవల్లి, ఇదేంటి అమూల్య ఇటువైపే చూస్తుంది, ఒకవేళ అందరినీ పిలిచి నా గురించి అందరితో నిజం చెప్పాలనుకుంటుందా? ఎలాగైనా అమూల్యని ఈ విషయం ఎవరితో చెప్పొద్దని బ్రతిమిలాడాలి. అంతేకాకుండా తన మెడలో తాళి ఎలా వచ్చింది, ఆ విశ్వ తనని ఎలా పెళ్లి చేసుకున్నాడో అడిగి నిజం తెలుసుకోవాలి అని చెప్పి శ్రీవల్లి అమూల్య దగ్గరికి వస్తుంది. శ్రీవల్లిని చూసిన అమూల్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడు అమూల్య, అసలు ఆ విశ్వాగాడంటే నీకు ఇష్టం లేదు. వాణ్ణెలా పెళ్లి చేసుకున్నావు? వాడు నీ మెడలో తాళి కడుతుంటే నువ్వేం చేశావు? అదంతా ఎవరైనా చేపించారా, లేక నీ ఇష్టంతోనే చేశావా అని శ్రీవల్లి అమూల్య దగ్గర అంటూ ఉంటే, ఇక అమూల్య చాలా కోపంతో, చూడు, నువ్వు చేసిందంతా చాలు, నీవే కదా ఆ విశ్వాకి నన్ను తీసుకువెళ్ళి అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయావు అని అమూల్య అనగానే, ఆ మాటలు విన్న శ్రీవల్లి, చూడు అమూల్య, ఆ మాట నన్ను అనొద్దు. నేను కూడా నిన్ను కాపాడాలనే చూశాను, కానీ ఆ విశ్వగాడు ఇలా మోసం చేస్తాడని నేను మాత్రం అనుకోలేదు కదా. చూడు, ఈ విషయం ఎవరితోనైనా చెప్తే నా జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ అమూల్య అని ఇక శ్రీవల్లి అమూల్య దగ్గర కన్నీళ్లు కారుస్తున్నట్టు నటిస్తూ అమూల్య ద్వారా నిజం తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి వల్లక్క అనగానే, ఇక అది విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అమూల్య ద్వారా ఎలాగైనా నిజం తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ ప్రేమ ఇక్కడికి వచ్చి నా నోరు మూయించేసింది అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాత్రం, చూడు అమూల్య, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ నిజం వల్లికి చెప్పొద్దు, లేకపోతే వల్లి ఇదంతా మళ్ళీ అందరితో చెప్పి ఈ గొడవకి కారణమవుతుంది. అందరికీ తెలిసే టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది, కానీ నువ్వు మాత్రం ఈ బల్లికి చెప్పొద్దు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అమూల్య మాత్రం తన మనసులో, నేను ఒక్కసారి నాన్నని చూడాలనిపిస్తుంది, కల్లారా నాన్నని చూసి అగ్ చేసుకొని నేను ఏ తప్పు చెయ్యలేదని నాన్నతో చెప్పాలనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి రామరాజుతో, ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్టు బాధపడుతున్నట్టు చేసి ఉంటున్నారేంటి, ఇంకా ఎందుకండి ఆలోచన అని వేదవతి అంటూ ఉంటే, అప్పుడు రామరాజు ఆలోచించకుండా, ఎలా ఉంటాను బుజ్జమ్మ, అమూల్య మనల్ని మోసం చేసి ఆ విశ్వగాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు సాగర్ కూడా ఆ డబ్బు తెచ్చి వనజ గారికి ఇవ్వమని చెప్పాను, కానీ వాడు మాత్రం నా మాట వినకుండా ఉద్యోగం మీద పడి ఆ డబ్బు వనజకి ఇవ్వలేదు. ఆ వనజ ఇంటికి వచ్చి మళ్ళీ అందరి ముందు నన్ను తలదించుకునేలా చేసింది అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వేదవతి మాత్రం, చూడండి, మీరు ఇంట్లో ఇలా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి, పదండి గుడికి వెళ్దాం అని చెప్పి వేదవతి రామరాజుని తీసుకొని ఇక గుడికి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన నర్మదా ప్రేమ, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అనేసరికి అప్పుడు వేదవతి, చూడమ్మా, మీ మామయ్య ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఇక జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు, అందుకే మామయ్య నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం అని వేదవతి చెప్పగానే, అప్పుడు నర్మదా ప్రేమ, సరే అత్తయ్య వెళ్ళిరండి అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. గుడిలో పూజ జరిపించుకొని ఇక వేదవతి రామరాజు ఒక చెట్టు కింద కూర్చొని ఇక చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే ఒక స్వామీజీని ఒక అతను తన ఇంటి సమస్యల గురించి చెప్తూ ఉంటే, ఆ స్వామీజీ, చూడు నాయనా, నేను చెప్పింది నిజమా కాదా, ముందది నాకు చెప్పు అనగానే, అప్పుడు అతను, స్వామీజీ,
మీరు చెప్పినట్టే నా ఇంట్లో జరిగింది. మీ మాట ఒక్కటి కూడా అబద్ధం కాదు అని అంటూ ఉంటే ఇక అది విన్న వేదవతికి నేను కూడా స్వామీజీని అడుగుతాను అని చెప్పి రామరాజును తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. ఇక స్వామీజీ రామరాజుని వేదవతిని చూసి ఏంటమ్మా, ఎందుకు అంత బాధపడుతూ గుడికి వచ్చారు? చూడండి, మీ బాధ తొందరలోనే తగ్గిపోతుంది. అంతేకాదు, మీరు మీ కూతురు గురించి బాధపడుతున్నారని నాకు తెలుసు అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, అదేంటి స్వామీజీ అలా అంటున్నారు? మా కూతురు గురించి బాధపడుతున్నామని నీకెలా తెలుసు అనగానే అప్పుడు స్వామీజీ, చూడమ్మా, అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. మీరు నీ కొడుకు గురించి నీ కూతురు గురించి బాధపడుతున్నారు. నీ కూతురు శత్రువుల అబ్బాయిని పెళ్లి చేసుకుందని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ నీ కూతురు ప్రేమించిన మాట నిజమే, కానీ అతన్ని పెళ్లి చేసుకోలేదు అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటి స్వామీజీ, నా కూతురు పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? తన మెడలో తాళి ఉంది కదా, అలాంటప్పుడు నా కూతురు పెళ్లి చేసుకోలేదని మీరెలా చెప్తున్నారు అనగానే అప్పుడు స్వామీజీ, చూడమ్మా, వాడు నీ కూతుర్ని బాధ పెట్టాలని చూశాడు, కానీ నీ కూతురు మాత్రం దేనికి ఒప్పుకోలేదు. ఇక ఎక్కడ వాళ్ళ కన్న తండ్రి అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందని తనంతట తానే తన మెడలో తాళి కట్టుకొని మీ ముందుకు వచ్చింది. నేను చెప్పిన మాట నిజం. కావాలంటే ఈ విషయం నీ కూతుర్నే అడిగి తెలుసుకోండి అని స్వామీజీ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అవును స్వామీజీ, వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యడానికే ఇలా ప్రేమ పేరుతో నాటకమాడి నా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు అని రామరాజు అనగానే అప్పుడు స్వామీజీ, చూడండి, నీ కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీ ఇంట్లో వాళ్ళే. వాళ్ళ చేతులతోనే ఈ శత్రువులకి చేతులు కలిపి నీ కూతుర్ని వాళ్ళతో పంపించారు అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి స్వామీజీ, ఆ శత్రువులతో నా ఇంటి వాళ్ళు చేతులు కలిపారా? ఎవరు స్వామి, నిజం చెప్పండి, మీరు చెప్పింది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అనగానే అప్పుడు స్వామీజీ తన చేతిలోని ఇక చూపించి, చూడు రామరాజు, నిజాన్ని చూడు అని చెప్పి ఇక స్వామీజీ చేతిలో నిజస్వరూపం చూపిస్తూ ఉంటాడు. ఇక అందులో శ్రీవల్లి ఆ రోజు రాత్రి కరెంట్ ఆఫ్ చేయడం, ఇక ఆ ఫోన్ తీసుకొని అమూల్య దగ్గరికి వెళ్ళి విశ్వతో మాట్లాడించడం, ఇక అమూల్యని బలవంతంగా విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళడం, విశ్వ అమూల్యని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం, ఇక అంతేకాకుండా అమూల్య భాగ్యం ఇద్దరూ మాట్లాడుకోవడం, అదంతా ఆ స్వామీజీ చేతిలో చూసి ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతాడు. అంటే స్వామీజీ ఇదంతా చేసింది నా పెద్ద కోడలు శ్రీవల్ల అనగానే అప్పుడు స్వామీజీ, అవును రామరాజు, ఇదంతా చేసింది నీ పెద్ద కోడలు శ్రీవల్లి. తను మిమ్మల్ని మోసం చేస్తుంది, మాయ మాటలు చెప్పి నమ్మిస్తుంది, తన గురించి ఎవరికీ నిజం తెలియకూడదని ఆరాటపడుతుంది అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే సరే స్వామీజీ అని చెప్పి ఇద్దరు కూడా గుడి నుంచి చాలా కోపంగా ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి వసై, శ్రీవల్లి, చందు, సాగర్, నర్మద, ప్రేమ అని చాలా కోపంతో పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక నర్మద, ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నారు? మీరు వెళ్ళింది గుడికి కదా, మరి అక్కడేమైనా జరిగిందా అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, అక్కడకాడే జరిగింది, ఇక్కడ మన ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తున్న విషయం ఇప్పుడే మాకు నిజం తెలిసింది అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, అత్తయ్య ఇలా మాట్లాడుతుంది, ఒకవేళ నా గురించి అత్తయ్యకి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు, అమ్మా నర్మద, నిజం చెప్పండి, ఆ రోజు అమూల్యాని ఎవరు
విశ్వాకి అప్పగించారో నిజం చెప్పండి అనగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. అంటే నా గురించి మావయ్య వాళ్ళకి పూర్తిగా నిజం తెలిసిపోయింది. ఇక నన్ను ఇంట్లో నుంచి గేంటేయడం ఖాయం అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడు నర్మద, అదేంటి మావయ్య, మేము అమూల్యాని విశ్వాకు అప్పచెప్పడం ఏంటి, అసలు ఏం జరిగింది మావయ్య అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఆ రోజు అమూల్యాని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళి విశ్వాకు అప్పచెప్పారు. విశ్వాతో ఫోన్ మాట్లాడించారు. అంతేకాకుండా దీని గురించి మనల్ని అవమానిస్తారని ఇంట్లోకి వెళ్ళిపోయారు. నిజం చెప్తారా లేక సాక్ష్యాలతో సహా నిజాన్ని నిరూపించమంటారా అని రామరాజు అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి ఈ శ్రీవల్లిని చూసి, ఏంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు, చెప్తావు కదా ఏదో ఒకటి, ఇప్పుడు మాట్లాడవేంటి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య నేనేం మాట్లాడా, అయినా నాకేం తెలుస్తుంది అనగానే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇదంతా నువ్వే చేశావు కదే, మమ్మల్ని నమ్మించి ఏమీ తెలియని దానిలాగా ఉండి ఈ అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పి ఇక నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. అది విన్న చందు, ఏంటమ్మా నువ్వు చెప్పేది, శ్రీవల్లి అలా చేయడమేంటి అనగానే అప్పుడు రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా చందుకి చెప్తాడు. ఇక దాంతో చందు, శ్రీవల్లి నిజం చెప్పు, అసలు అమూల్యాన్ని నువ్వే అప్పగించావా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదం బావా, నేను అస్సలు చెయ్యలేదు, ఇదంతా నర్మదా ప్రేమ కావాలనే చేస్తున్నారు, మొదటి నుండి నేనంటే నర్మదకి ప్రేమకి ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు ఇంకొకసారి నర్మద ప్రేమ గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి రామరాజు, ప్రేమ ఒక్కసారి అమూల్యకి ఫోన్ చెయ్యి అని అనగానే అప్పుడు ప్రేమ, సరే మావయ్య అని చెప్పి తన ఫోన్ నుండి అమూల్యకి ఫోన్ చేస్తుంది. ప్రేమ నుండి ఫోన్ రావడంతో అమూల్య, ఇదేంటి వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదిన అనగానే అప్పుడు రామరాజు, అమ్మా అమూల్య ఎలా ఉన్నావమ్మా అంటాడు. ఆ మాటలు విన్న అమూల్య చాలా సంతోషపడుతూ నాన్న అనగానే అప్పుడు రామరాజు, అమ్మ అమూల్య, నువ్వు నా కూతురివి, ఏ తప్పు చెయ్యవని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పమ్మా, అసలు ఆ రోజు నిన్ను విశ్వాతో ఎవరు పంపించారు, నిజం చెప్పు అనగానే ఇక అమూల్య చాలా బాధపడుతూ, నాన్న జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు నాన్న, వదిలేయ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదమ్మా వదిలేయడం కాదు, అసలు నువ్వు విశ్వాతో వెళ్ళిపోవడానికి కారణం ఎవరో చెప్తావా లేదా, ఈ విషయం గురించి చెప్పకపోతే నా మీద ఒట్టే అని రామరాజు అనేసరికి ఇక అప్పుడు అమూల్య చేసేది ఏమీ లేక, నాన్న ఆ రోజు నేను వెళ్ళిపోవడానికి కారణం శ్రీవల్లి వదినే, ఆ రోజు నా పెళ్లి జరిగే ముందు శ్రీవల్లి వదిన విశ్వాతో ఫోన్ మాట్లాడించింది, బలవంతంగా నన్ను తీసుకువెళ్ళి విశ్వాకి అప్పచెప్పింది. ఇక దాంతో విశ్వ వాడు నన్ను తీసుకువెళ్ళి ఒక రోజంతా రాత్రి గదిలో బంధించాడు. ఇక తెల్లవారేసరికి నన్ను తీసుకొచ్చి అందరి ముందు మిమ్మల్ని అనుమానించి అవమానించి తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు. అందుకే మా నాన్న అలా జరగకూడదని నేనే నా చేతులతో నా మెడలో తాళి కట్టుకొని మీ పరువుని కాపాడన్నానా, ఇదంతా చేసింది ఆ శ్రీవల్లి వదినే అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఒరే చందు, చూసావా నీ భార్య ఎలాంటి పని చేసిందో, మన ఇంట్లోనే ఉంటూ మనల్నే మోసం చేసింది, ఆ శత్రువులతో చేతులు కలిపి నీ చెల్లెలి జీవితాన్నే నాశనం చేసింది, అలాంటి దాన్ని ఇక ఇంట్లో ఉంచకూడదురా అని రామరాజు అనగానే అప్పుడు చందు, ఏంటి శ్రీవల్లి ఇలా చేశావేంటి, అమూల్య నీకు ఏం అన్యాయం చేసింది, తన జీవితాన్ని ఇలా నాశనం చెయ్యాలనుకున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, నేను అలా అనుకోలేదు, ఆ విశ్వగాడే అమూల్యని ప్రేమిస్తున్నానని చెప్పాడు, అమూల్యతో
పెళ్లి జరిగితే మా 2 కుటుంబాల మధ్య గొడవలు ఉండవని చెప్పాడు. వాడి మాటలు నమ్మి నిజంగానే అమూల్యని ప్రేమిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉండవని నేను కూడా ఆన్ని నమ్మి అమూల్యానికి, విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించాను. కానీ వాడు మన ఇంటి మీద, మామయ్య మీద ఇంత కోపం ఉంచుకొని అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాడని అస్సలు అనుకోలేదు బావా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న చందు చాలా కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు, పద అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి, వద్దు బావా, ప్లీజ్ నన్ను నమ్ము, ఇక ఎప్పుడు ఇలా చెయ్యను అంటూ ఉంటే అప్పుడు చందు, ఇంకా చెయ్యడానికి ఏం మిగిలిందని అమూల్యాని వాడితో పంపించి మా కుటుంబం మొత్తం బాధపడేలే చేశావు, ఇంకా ఏం చేస్తావు అని చెప్పి చందు శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు. అది చూసిన నర్మద ప్రేమ ఇక వెంటనే శ్రీవల్లితో, చూసావా శ్రీవల్లి, నువ్వు తోవుకున్న గోతిలో నువ్వే పడ్డావు. ఆ రోజు నుండి చెప్తూనే ఉన్నాను అక్క, నువ్విలా చెయ్యొద్దు అని, కానీ ఏం చేశావు అని చెప్పి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు నర్మద, ప్రేమ, మీరు కావాలనే నా నిజస్వరూపాన్ని మామయ్య ముందు బయట పెట్టారు. కానీ ఇక నేను ఊరుకోను. ఎలాగైనా నీవు సాగర్ విషయంలో చేసిన తప్పుని మామయ్య ముందు బయట పెడతాను. నిన్ను, సాగర్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మద ప్రేమకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి ఇంటికి రావడంతో భాగ్యం శ్రీవల్లిని చూసి, అమ్మ, అల్లుడేడి, ఒక్కదానివే వచ్చావు అనగానే అప్పుడు శ్రీవల్లి కోపంతో, నేను రాలేదమ్మా, వాళ్ళు నన్ను బయటికి గెంటేశారు. నా నిజస్వరూపం వాళ్ళకి తెలిసిపోయింది. ఇక జన్మలో నా మొహం చూడడానికి ఇష్టపడడం లేదు అనగానే అప్పుడు భాగ్యం షాక్ అయిపోతూ, ఏంటి శ్రీవల్లి, ఏం జరిగిందే, నిజం తెలియడమేంటి అనగానే ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంకి చెప్తుంది. దాంతో భాగ్యం చాలా బాధపడుతూ ఉండగా అప్పుడు శ్రీవల్లి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. గొప్పింటి కోడల్ని కావాలని అబద్ధం చెప్పి పెళ్లి చేశావు. ఆ అబద్ధాలు ఇప్పటిదాకా అందరి ముందు మనం నటిస్తూ అబద్ధం ఆడుతూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసిపోయింది, అందుకే నన్ను బెడపట్టుకొని బయటికి గెంటేశారు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేసిన రామరాజు, చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.